హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెమ్స్ కిచెన్. పెండెమ్స్ కిచెన్లో ఈరోజు వీడియోలో ఎమ్మీగా టేస్టీగా స్పైసీగా ఉండే ఒక ఇన్స్టెంట్ పచ్చడి రెసిపీని చూపించబోతున్నాను. మనకి ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు అప్పటికప్పుడు మిక్సీతో కూడా పని లేకుండా ఇలా పచ్చడిని ప్రిపేర్ చేసుకొని తిన్నారంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు అండ్ పెద్దలు అందరూ కూడా ఇష్టపడతారు. చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా. ఇక లేట్ చేయకుండా ఈ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ పచ్చడిని ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 టీ స్పూన్ మెంతులు అండ్ 1 టీ స్పూన్ ఆవాలు వేసుకొని వీటిని లో ఫ్లేమ్లోనే చక్కగా కలుపుకుంటూ వేయించుకోవాలి. మీరు కావాలంటే ఆవాలు అండ్ మెంతుల్ని విడివిడిగా కూడా వేయించుకోవచ్చు, లేదంటే ఇలా కలిపేసుకొని కూడా వేయించుకోవచ్చు. ఆవాలు ఇక్కడ నేను చూపిస్తున్నాను చూసారా, ఈ విధంగా చిటపట్లాడే వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇవి కొద్దిగా చల్లారిన తర్వాత ఇలా ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి ఈ వేయించుకున్న ఆవాలు అండ్ మెంతులను వేసుకొని వీటిని బాగా మెత్తగా పొడిలాగా గ్రైండ్ చేసుకోవాలి. మనము ఈ విధంగా మెంతులు అండ్ ఆవాల్ని ఇలా కొద్దిగా దోరగా వేయించుకొని పొడి చేసుకొని ఈ పౌడర్ని మిక్స్ చేసుకోవడం వల్ల మనం చేసుకోబోయే పచ్చడి అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఒక గిన్నెని తీసుకొని అందులోకి 1 కప్పు క్యారెట్ తురుముని వేసుకోండి. ఇక్కడ నేను 3 పెద్ద సైజులో ఉండే క్యారెట్లను తీసుకొని వాటిపైన తొక్కంతా కూడా పీల్ చేసేసుకొని ఈ విధంగా తురిమేసి తీసుకున్నాను. ఇలా తురుముకున్న క్యారెట్ తురుముని ఒక బౌల్లోకి వేసుకోండి. చూడండి, ఈ క్యారెట్ తురుము అనేది మరీ పెద్దగా కాకుండా ఇలా కొద్దిగా మీడియంగా తురుముకోండి. ఇప్పుడు ఇందులోకి 3 టీ స్పూన్ల కారాన్ని వేసుకోండి అండ్ అలానే 2 టీ స్పూన్ల ఉప్పుని వేసుకోండి. 1 కప్పు క్యారెట్ తురుముకి 3 టీ స్పూన్ల కారం అండ్ 2 టీ స్పూన్ల ఉప్పు అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఒకవేళ మీరు ఇంకా స్పైసీ ఎక్కువగా కావాలనుకుంటే మీ రుచికి తగ్గట్టుగా కారాన్ని అండ్ ఉప్పుని పెంచుకోవచ్చు. సో ఇలా కారాన్ని అండ్ ఉప్పుని వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆవాలు మెంతుల పొడి ఉంది కదా, ఆ పొడిని 1 టీ స్పూన్ వేసుకోండి. ఆ తర్వాత ఇందులోనే కచ్చా పచ్చాగా దంచిన ఒక 10 నుంచి 15 వరకు వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోండి. ఈ వెల్లుల్లి రెబ్బల్ని పచ్చివే వేసుకోవాలి. ఇలా పచ్చి వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవడం వల్ల ఈ పచ్చడి టేస్ట్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సో తప్పకుండా ఈ విధంగా వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోండి. సో ఇలా కారం, ఉప్పు, ఆవాలు మెంతుల పొడి అండ్ వెల్లుల్లి రెబ్బల్ని వేసుకున్న తర్వాత ఈ క్యారెట్ తురుములోకి ఇవన్నీ కూడా చక్కగా కలిసేటట్లుగా స్పూన్తో ఈ విధంగా కలిపేసుకోండి. ఇలా కలిపేసుకున్న క్యారెట్ తురుముని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ పచ్చడికి తాలింపుని పెట్టుకోవాలి. తాలింపుని పెట్టుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 4 టేబుల్ స్పూన్ల నూనెను వేసుకోండి. ఇలా ఇన్స్టెంట్గా చేసుకునే పచ్చళ్ళకి కొద్దిగా నూనె ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. మీరు వద్దు అనుకుంటే కొంచెం తగ్గించి కూడా వేసుకోవచ్చు. ఈ నూనె కొద్దిగా వేడయిన తర్వాత మంటని సిమ్లోకి పెట్టుకొని ఇందులోకి 1 టీ స్పూన్ మినపప్పుని వేసుకోండి అండ్ అలానే 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ ఆవాలు అండ్ 1/2 టీ స్పూన్ జీలకర్రని వేసుకొని ఈ పప్పులన్నింటినీ కూడా చక్కగా లైట్గా రంగు మారే వరకు లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఇక నేను మీకు పప్పులు వేగిన తర్వాత చూపిస్తున్నాను చూసారా. ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోకి 3 ఎండుమిర్చిని వేసుకోండి అండ్ అలానే 1/4 టీ స్పూన్ పసుపును కూడా వేసుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇందులోకి ఒక 2 రెమ్మల కరివేపాకు రెబ్బలను కూడా వేసుకోండి. ఆ వేడికే ఈ కరివేపాకు అనేది చక్కగా వేగిపోతుంది అనమాట. సో ఇలా తాలింపుని పెట్టుకున్న తర్వాత ఈ తాలింపుని కొద్దిగా లైట్గా చల్లారిన తర్వాత పచ్చళ్ళ వేసుకొని కలుపుకోవాలి. మీరు వేడిగా కనుక కలిపేశారంటే ఈ పచ్చడి అనేది మనకి నిలవ ఉండదు అనమాట. అందుకని కొద్దిగా చల్లారిన తర్వాత కలుపుకున్నారంటే మనకి పచ్చడి ఒక వారం నుంచి 10 రోజుల పాటు నిలవ కూడా ఉంటుంది. లేదు మీరు అలానే వేడిగా కలిపేశారంటే 2 రోజుల పాటు నిలవ ఉంటుంది. సో నేనైతే ఇక్కడ తాలింపు అంతా కూడా కొద్దిగా చల్లారిన తర్వాతే ఈ పచ్చళ్ళ వేసుకొని కలుపుకున్నాను. ఇలా తాలింపుని పచ్చళ్ళ వేసుకొని కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ పచ్చడి మరింత టేస్టీగా ఉండడం కోసం ఇక్కడ నేను చూపిస్తున్నాను చూసారా, ఈ సైజులో ఉన్న ఒక నిమ్మకాయని తీసుకొని ఆ నిమ్మకాయ రసాన్ని ఈ పచ్చళ్ళలోకి పిండేసుకోండి. ఇలా పిండేసుకొని నిమ్మకాయ రసం కూడా పచ్చళ్ళలో అంతా కూడా చక్కగా కలిసేటట్లుగా కలుపుకోండి. సో ఇలా నిమ్మకాయ రసాన్ని కూడా కలుపుకున్నారంటే మనకి ఎమ్మీగా టేస్టీగా ఉండే పచ్చడి రెడీ అయిపోయింది. ఈ పచ్చడిని వేడి అన్నంలో వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తిన్నారంటే చాలా
చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పచ్చడి చూడడానికి బాగా రెడ్ కలర్లో కనిపిస్తూ ఉంటుంది, కానీ టేస్ట్ మాత్రం పుల్ల పుల్లగా కారం కారంగా సూపర్గా ఉంటుంది. పిల్లలు కూడా చాలా చాలా ఎంజాయ్ చేస్తారు. సో మీరు కూడా తప్పకుండా ఒకసారి ఈ విధంగా క్యారెట్తో పచ్చడిని ప్రిపేర్ చేసుకొని చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ప్రిపేర్ చేసిన తర్వాత మీకు టేస్ట్ ఎలా అనిపించిందో కూడా కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని ఎమ్మీ టేస్టీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే వచ్చిన గంటను కూడా నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.